ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జై రామకృష్ణ. మనం ఇప్పుడు ఎప్పటిలాగే ఒక ఆధ్యాత్మిక విషయంలో ఒక డౌట్ గురించి చూద్దాం, సందేహం గురించి. ఏమిటి అంటే, మన జీవితం యొక్క అసలు లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనమాట. మనము ఒక మనిషిగా పుట్టాము, మోక్షం కావాలనేటువంటి ఆకాంక్ష మనకుంది, సద్గురువులు లభించారు. అప్పుడు మనము చక్కగా మనకు దాంతోపాటు మనకు శ్రద్ధ, వ్యాకులత కూడా ఉండాలి. ఉన్నప్పుడు మనము చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయగలుగుతాం. కానీ మామూలు సామాన్యుల విషయం ఏమిటి అని చూద్దాం ఇప్పుడు. సో కాబట్టి సామాన్యులు అందరూ కూడా ఎలా ఉంటారు? వాళ్ళకి ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవ్వడము, పిల్లలు సెటిల్ అవ్వడము, ఇంకా ఇంతే. అంతకు మించి లక్ష్యం అనేది ఏమి ఉండదు. అది నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎంత పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళకైనప్పటికీ కూడా ఇంకా ఇంకా దాంట్లో ఏదో ప్రమోషన్స్ తెచ్చుకోవడం కోసమో, లేకపోతే ఇంకా ఇంకా డబ్బు సంపాదించడం కోసమో, ఇంకా ఇంకా ఆస్తులు కూడా పెట్టుకోవడం కోసం ఇదే మన లక్ష్యం అని బతికిస్తున్నాం. కానీ అది అసలైన లక్ష్యం కాదు కదా. ఎవరైనా సరే భగవంతుని మార్గంలోకి వెళ్లాల్సిందే, భగవంతుని సాక్షాత్కారం పొందాల్సిందే. మానవ జీవిత లక్ష్యమే భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవటం. అయితే అది అది మనం సామాన్యులు ఒక చిన్న లెవెల్లో చేస్తుండొచ్చు, గురువులు మహర్షులు వాళ్ళు మొత్తం జీవితాన్ని దానికి దారపోస్తూ ఉండొచ్చు. కాబట్టి దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఎందుకు మనము డైవర్ట్ అయిపోతున్నాము, ఎందుకు మనము ఈ లక్ష్యం వైపు ఎందుకు ముందడుగు వేయట్లేదు, మనకున్న ప్రాపంచిక సమస్యలతోనే ఎందుకు కొట్టుమిట్టాడుతూ జీవితాన్ని చాలించేస్తున్నాము అనేది మనం చూద్దాం. ఒక ఊర్లో ఒక పల్లెటూరులో ఒక బాబు ఉంటాడు. వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే, పట్టణానికి సరుకులు ప్రొవిజన్స్ తీసుకురావడానికి ఒక లిస్ట్ ఇస్తుంది. పెద్ద లిస్ట్ ఇచ్చి దానికి తగ్గట్టుగా అమౌంట్ ఇచ్చి, వెళ్ళు బాబు నువ్వు వెళ్ళి ఆ ప్రొవిజన్స్ అనేది తీసుకుని రా అని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ఏం చేస్తాడు ఆ బాబు, సరే మీకు అందరికి తెలిసిన విషయమే కదా, పల్లెటూర్లలో ఒకటే బస్సు ఉంటుంది. మార్నింగ్ వచ్చిందంటే అది అందులో ఎక్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతూ ఉంటారు అదే బస్సులో. ఆ బస్సు మిస్ అయిందంటే ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇంకా ఊరు చేరుకోలేరు అనమాట. అలాగా ఈ బాబు కూడా ఒక సరుకుల లిస్టు తీసుకొని పట్టణానికి వెళ్ళాడు. వాళ్ళ మదర్ దానికి తగ్గట్టుగా అమౌంట్ ఇచ్చింది, అంతా ఓకే. అయినప్పటికీ ఆ బాబు ఏం చేశాడు అంటే, అక్కడ దిగిన తర్వాత అక్కడ ఏవేవో ఆకర్షణలన్నీ చూసేశాడు. ఏదో ఒక ఎగ్జిబిషన్ ఉంది, అందులో జైంట్ వీల్ ఎక్కాలని, ఇంకా అన్ని ఏదో ఒకటి. ఇక్కడ పట్టణంలో పల్లెటూరులో లేని విషయాలన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అన్ని విషయాల్లో టైంపాస్ చేసేస్తూ ఆ రోజంతా గడిపేశాడు. అప్పుడు ఆ అబ్బాయికి గుర్తొచ్చింది, ఈవినింగ్ అయిపోయింది, నా లాస్ట్ బస్ వెళ్ళిపోతుంది, ఈ బస్ నాకు దొరకలేదంటే నేను ఇంక ఈ ఊర్లో ఉండిపోవాల్సి వస్తుంది, చాలా కష్టమైపోతుందని భయపడి అప్పుడు పరిగెత్తి వచ్చి ఆ బస్సును పట్టుకుని ఎక్కుతాడు. కానీ తను ఏం చేశాడు, మొత్తం డబ్బులని ఖర్చు పెట్టేశాడు. అక్కడ ఉన్న అట్రాక్షన్స్ కి వాటికి ఖర్చు పెట్టేశాడు. తను వాళ్ళ మదర్ చెప్పినటువంటి ప్రొవిజన్స్ లిస్ట్ కొనుక్కోలేకపోయాడు. ఓన్లీ ఆ లిస్ట్ తోటే మళ్ళా ఎక్కి వచ్చేసాడు. ఇట్లా అక్కడ వాళ్ళ మదర్ ఏం చేస్తుంది, చీకటి అయిపోయింది, వీడు ఇంకా రాలేదు బాబు అని చెప్పేసి చేతిలో బెత్తం పుచ్చుకొని రెడీగా ఉంది. సేమ్ అదే సమస్య మనం కూడా అనమాట. మనం భగవంతుని దగ్గర నుంచి వచ్చేటప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క ఆక్రందన అసలు ఎవరు ఊహించలేరంటండి. అది ఎప్పుడు కూడా ఆక్రోశిస్తూ ఉంటుందంట ఆ శిశువు. ఇంత మురికి కూపంలో ఉన్నానే, నేను మళ్ళా జన్మ తీసుకోను తండ్రి, నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్నే తలుచుకుంటూ ఉంటాను, నిన్ను తలుచుకొని నిన్ను చేరుకుంటాను, ఇంకొకసారి నాకు ఈ గర్భవాసం ఇదంతా వద్దు అని అంటుందంట. కానీ ఎప్పుడైతే భూమి మీదకి పడి క్యారమండిందో బిడ్డ, ఇంక అప్పటి నుంచి మళ్ళా మాయా ప్రభావంలో పడిపోతుంది అనమాట. కాబట్టి మనం కూడా అంతే, ఇక్కడికి వచ్చాము లైఫ్ పర్పస్ భగవంతుని సాధించుకోవాలి అనే ఉద్దేశంతోనే వచ్చాము. అయినప్పటికీ ఇక్కడ మనం ఈ జాబ్లని ఇదని అన్ని మిగతా ప్రాపంచిక విషయాల్లో పడిపోయి అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందనుకోండి, మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తున్న స్టూడెంట్ లాగా ఉంటుంది అనమాట. పక్కోడు చెప్తాడు, బాబు మ్యాథ్స్ కాదురా బాబు ఉండేది, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది అంటే కూడా వాడు వినే పరిస్థితిలో కూడా ఉండడు అనమాట. లేదని చెప్పేసి వాడు టైం వేస్ట్ అయిపోతుందని ఇంకా ఇంగ్లీష్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ లోకి వెళ్ళి తెల్లమొహం వేస్తాడు అనమాట. అట్లా ఉంది మన పరిస్థితి కూడా. అంతా తెలుసు, బానే ఉంటుంది. ఏదైనా ప్రవచనం విన్నప్పుడు పెద్ద పెద్ద గురువుల దగ్గర ఏదైనా వింటూ ఉంటాం, ఆన్లైన్ లో అందరూ అందుబాటులో ఉన్నారు ఈ కలియుగంలో కాబట్టి అన్ని బానే ఉన్నాయి, వింటాము. ఆ రోజు వరకే వైరాగ్యం అనమాట. తర్వాత మందకొడి వైరాగ్యం అయిపోతుంది. ఆ వైరాగ్యం ఆ రోజు ఉండొచ్చు, లేకపోవచ్చు. లేదా శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, ఇవన్నీ ఉన్నాయి కదా. పక్కన ఎవరైనా తనువు చాలించేశారు, చనిపోయారు అనుకోండి, అప్పుడు చాలా గొప్పగా మాట్లాడతాం మనం. ఏముందండి జీవితం ఉన్నాళ్ళ ముచ్చట, ఇక్కడికి వచ్చింది భగవంతుని తెలుసుకోవడానికి, అన్ని మాట్లాడతాం. కానీ ఎందుకు మనం ప్రయత్నం చేయడం లేదు అంటే, ఈ మాయ ప్రభావము కలికాలంలో ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ మంది ఏ మార్గంలో వెళ్తున్నారో అదే కరెక్ట్ అని అనుకుంటాం. అక్కడే వచ్చిందన్నమాట చిక్కంతగా. కాబట్టి మనము ఆ బాబు ఎట్లా అయితే తను
వెళ్ళిన పర్పస్ ని మర్చిపోయాడు. మనం కూడా ఈ భూమి మీదకి వచ్చి మన పర్పస్ ఆఫ్ లైఫ్ ని మర్చిపోయి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. అందుకే చూడండి, కొంతమంది వృద్ధాప్యంలో కూడా ఏవో డిగ్రీలన్నీ అవన్నీ ఇవన్నీ చదువుతుంటారు. అదే గొప్ప అనుకుని మన న్యూస్ పేపర్స్ లో కూడా వేస్తుంటారు, వీళ్ళు ఇంత వయసులో ఇన్ని డిగ్రీలు సాధించారు అని. అదంతా గురువులు దాన్ని చూసి నవ్వుతూ ఉంటారు అనమాట. ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కదా, కనీసం దాని బదులు ఒక రామాయణం గురించో భాగవతం గురించో రీసెర్చ్ చేయొచ్చు కదా వాళ్ళు అని అంటుంటారు. అయితే వాళ్ళకి అది తెలియట్లేదు. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో గొప్పవాళ్ళు అవ్వాలని తాపత్రయం అందరికీ కూడా. ప్రపంచం నిన్ను గుర్తించాలి, ప్రపంచం నిన్ను గుర్తించాలి. ఏ రకంగా గుర్తిస్తారో ఆ ఆపసోపాలు పడిపోయి వాటన్నిటిలో ఇన్వాల్వ్ అయిపోయి టైం అంతా వ్యర్థం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎవరైనా మాలాంటి వాళ్ళు కొంచెం చిన్న తక్కువ వయసులోనే ఈ మార్గంలోకి వెళ్తే కూడా ఎందుకు వీళ్ళు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు అని కూడా అనుకుంటారు కొంతమంది. సో కాబట్టి కలి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడికి వచ్చినందుకు మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి, ఏదైనా గురువుని పొందాలి, మనం ఏదో ఒక దీక్ష తీసుకోవాలి, ఇలాంటివన్నీ మనము పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు అందరికీ కలుగుతుంటుంది ఆ అభిలాష అనేది. ఎప్పుడైనా ఎవరినైనా మన ఇంట్లో ఎవరినైనా కోల్పోయి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు కానీ, లేదంటే చాలా పెద్ద పెద్ద భరించలేని రోగాలు అవన్నీ వచ్చినప్పుడు కానీ మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏంటబ్బా ఈ జీవితము, తొందరగా మనం కూడా ఏదైనా తెలుసుకుందాం ఈ జీవితం గురించి, ఎందుకు ఇక్కడికి వచ్చామని అనిపిస్తుంది. బట్ ఆ రోజు వరకే అనమాట, తర్వాత మళ్ళీ మాయలో పడిపోతాము. అట్లా పక్క వాళ్ళని చూసి కూడా మనం ఏమి నేర్చుకోవటం లేదు. కాబట్టి మనం అలా ముందడుగు వేయాలి అని అనుకుంటే ఆ వ్యాకులత, శ్రద్ధ ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉండాలన్నమాట. అది బర్నింగ్ డిజైర్ అంటారు కదా, ఆ గుండెల్లో మనం అదే మోగుతూ ఉండాలన్నమాట. మనం ఎందుకు వచ్చాము, మనం టైం వేస్ట్ చేయకూడదు. సో అట్లా ఉండాలి. సో రామకృష్ణ వారు అలాంటి వారికి అయితేనేమో ఎవరైనా ప్రాపంచికులు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతూ అవన్నీ విషయాలు మాట్లాడుతుంటే ఆయనకి మొత్తం శరీరం అంతా నొప్పులు పుట్టేవంట, అంత సెన్సిటివ్ అనమాట. సో కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలోకి ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో అప్పుడు మన సర్వ ఇంద్రియాలు సెన్సిటివ్ గా మారిపోతాయి అనమాట. మనకు అనవసరమైన విషయాలను వినలేము, కర్ణ కఠోరంగా ఉంటుంది మనకు అలాంటి వాళ్ళతో మాట్లాడడము అది. సో అంత స్థితికి వెళ్ళలేకపోయినా కనీసం ఎంతో కొంత పుణ్యం చేసుకోవడానికి, ఎంతో కొంత భగవంతుని గురించి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. గురువులు లభించకపోయినా మనకు ఆన్లైన్ లోనే ఎంతో గొప్ప గొప్ప గురువులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనకు వ్యాకులత బాగా ఉన్నప్పుడు తప్పకుండా భగవంతుడు ఒక గురువుని కూడా ప్రసాదిస్తాడు మన జీవితంలో. సో ఇది ఇలా మన లైఫ్ పర్పస్ ని తెలుసుకుంటూ మనము ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగిద్దామండి. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హింద్.